హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. సో మీరు చూసే రోడ్ వచ్చేసి మనకి ఖమ్మం టు సూర్యాపేట హైదరాబాద్ వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్డుకి కూడా మనకి ఏంటంటే అన్ని పెట్రోల్ బంక్స్ కూడా ఉన్నాయి. మీరు 24/7 అనేది మనకి వెహికల్స్ అనేది రన్ అవుతూనే ఉంటాయి అనమాట. అలాగే ఈ రోడ్డుకి మనకి మీ అందరికీ తెలుసు, కమర్షియల్ ప్రాపర్టీ అంటే మనకి షోరూమ్స్, ట్రాక్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఈ రోడ్డుకి అనేది ఉన్నాయి అనమాట. ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్లోని ఆటో నగర్ ఏరియాలో మంచి కమర్షియల్ ప్రాపర్టీ అనేది మన ఛానల్ ద్వారా మీ ముందు తీసుకురావడం అనేది జరిగింది. ఇది ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్లోని ఆటో నగర్ ఆర్చ్ నుండి కేవలం 100 ఫీట్ రోడ్డుకి లోపలికి 250 మీటర్ల దూరంలో మాత్రమే ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. 2 షట్టర్స్తో పాటు హాల్, కబోర్డ్స్తో ఉంటుందన్నమాట. పిల్లర్స్ బిల్డింగ్ ప్రాపర్టీ కట్టి కేవలం 7 సంవత్సరాలు మాత్రమే అవ్వటం వలన ప్రాపర్టీ చాలా బాగుంది. మన అందరికీ తెలుసు, ఆటో నగర్ అంటే అన్ని 4 వీలర్స్ రిపేర్ కానివ్వండి, హైడ్రాలిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆయిల్, బ్రేక్స్, పెద్ద వెహికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లారీ వంటి పెద్ద వెహికల్స్ ఏమైనా ఖచ్చితంగా ఆటో నగర్కి వచ్చి రిపేర్ చేసుకోవాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే ఆటో నగర్ బిజినెస్ కమర్షియల్ ఏరియా, మంచి ప్రాఫిట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. సో అలాంటి బిజినెస్ ఏరియాలో మనకి ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందనమాట. ఆల్రెడీ ఈ ప్రాపర్టీకి రెంట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ముందు పెద్ద షట్టర్స్తో పాటు వెనుక కూడా 2 రూమ్స్ అనేవి పెద్దగా ఉన్నాయి. ప్రాపర్టీ ఫ్రంట్ కూడా ఏంటంటే మనకి 40 ఫీట్ రోడ్ అనేది ఉందన్నమాట. మీరు ఆల్రెడీ వీడియోలో కూడా చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ 2 రూమ్స్తో మొత్తం 6 గదులతో నిర్మించడం జరిగిందనమాట. అది కూడా ఏంటంటే విత్ కబోర్డ్స్, పిల్లర్స్. ఆల్రెడీ ఈ ప్రాపర్టీ రెంట్ కూడా ఇవ్వటం వలన రెంట్ కూడా మనకి షట్టర్కి, ఈ షట్టర్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి 10,000 అనేది రెంట్ వస్తుంది. పక్కన షట్టర్ వచ్చేసి మనకి 11,000 రెంట్ వస్తుంది. టోటల్గా వచ్చేసి 21,000 అనేది రెంట్ అనేది ప్రజెంట్ వస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే కదా. ప్రజెంట్ అయితే ఖమ్మంలో రోడ్డుకి ఎంత నియర్లో ఉన్న 200 గజాల హౌస్ రెంట్ అనేది మంత్లీ ఖచ్చితంగా 10,000 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి 233 గజాల ఇల్లు. సో ఈ 230 ఉన్నది కాబట్టి మనకి 2 పోర్షన్ లాగా డివైడ్ చేయొచ్చు అనమాట. అందుకనే 2 షట్టర్స్ లాగా ఇచ్చారు. అందుకే రెంట్ కూడా మనకి ఏంటంటే డబల్ రావడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ మనందరికీ తెలుసు, ఇప్పుడు కాల్వడ్డులో కేబుల్ బ్రిడ్జి నిర్మించడం అనేది జరుగుతుంది. ఈ ప్రాపర్టీ కేబుల్ బ్రిడ్జి నుంచి కేవలం జస్ట్ మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందన్నమాట. సో 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండటం వలన బ్రిడ్జ్ ఓపెన్ అయిన తర్వాత 100% ఏంటంటే మనకి వరంగల్ క్రాస్ రోడ్ అనేది ఈ ల్యాండ్కి భూమి అనేది వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు వీడియోలో చూడొచ్చు, రోడ్డుకి కూడా చాలా నియర్లో ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ. రోడ్డుకి చాలా నియర్లో ఈ ప్రాపర్టీ ఉండటంతో పాటు షోరూమ్స్, పెట్రోల్ బంక్స్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా చాలా నియర్లో ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీకి. సో ఇంత మంచి ప్రాపర్టీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో రిటర్న్స్తో పాటు ఇప్పుడు రెంట్స్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే రెంట్స్ కూడా ప్రజెంట్ ఉంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో రిటర్న్స్తో పాటు ఇప్పుడు రెంట్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజెంట్ రెంట్ 21,000 అనేది వస్తుందన్నమాట. 2 రూమ్స్ కలిపి 10,000 ప్లస్ 11,000. సో 21,000 అనేది రెంట్ వస్తుంది. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకి రెంట్ రావడం జరుగుతుంది కాబట్టి రెంట్స్ అండి మనకి పేమెంట్ 50% చేసి మిగతాది లోన్కి వెళ్ళినా కూడా 70% అనేది లోన్ అమౌంట్ అనేది మనకి ఈ రెంట్స్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. వీడియో మధ్యలో వచ్చినందుకు క్షమించండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో కంటిన్యూగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు మన ఛానల్ ద్వారా మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే 21,000 అనేది రెంట్ వస్తుంది, అంటే 21,000 రెంట్ వస్తుంది. సో అందుకని మనకి పేమెంట్ అనేది 50% పే చేసి మిగతాది లోన్కి వెళ్ళినా కూడా 70% అయితే మనకి ఈ ప్రాపర్టీ మీద మనకి లోన్ అనేది వస్తుంది. సో రెంట్స్ రూపంలోనే మనకి ఏంటంటే 50% అనేది మనకి రెంట్ రూపంలో వెళ్ళిపోతుంది. ఈఎంఐ కూడా ఆ 21,000 మనకి కట్ అయిపోతుంది. సో ఇంత మంచి ప్రాపర్టీ ఓనర్స్ ఏంటంటే మనకి 80 lakhs మాత్రం చెప్తున్నారు. కేవలం 80 లక్షలు మాత్రమే చెప్తున్నారు. సో ఖచ్చితంగా అయితే ఇది 80 లక్షలు అనేది ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది. సో వీడియోలో గురించి ఇంకా ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే, ప్రాపర్టీ చూడాలి అనుకుంటే మీకు వీడియోలో కనిపించే ఓనర్ నెంబర్ ఉంటుంది. సో ఓనర్కి కాల్ చేసినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఖమ్మం రియల్ ఎస్టేట్ అని కింద ఇంకో నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేసినా వచ్చి మేమే మీకు స్వయంగా అనేది చూపిస్తాం అనమాట. మళ్ళీ ఒకసారి ఈ ప్రాపర్టీ గురించి మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఫేసింగ్ అంటే దిక్కు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అంటే తూర్పు ఫేసింగ్తో ఉందన్నమాట. ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకి 40 అడుగుల రోడ్ ఉంది, బోర్ ఉంది, పంప్ ఉంది. మీకు ఇంకో విషయం ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు లోన్కి వెళ్ళినా కూడా ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది. ఈ ప్రాపర్టీ మీద మనకు వచ్చేసి 60 నుంచి 70% అనేది లోన్ అనేది అవైలబిలిటీ కూడా ఉందన్నమాట.
సో కేవలం 233 గజాలు కమర్షియల్ ఉన్న ఏరియా. మీ ఖమ్మం టు సూర్యాపేట హైదరాబాద్ వెళ్ళే రోడ్డుకి కేవలం 250 మీటర్ల డిస్టెన్సే ఉన్న ఏరియాలో మనకి కేవలం 80 లక్షలు మాత్రమే చెప్తున్నారు. అది కూడా ఖచ్చితంగా నెగోషియబుల్ అనేది ఉంటుందన్నమాట. 233 గజాలు కాబట్టి 2 పోర్షన్ లెక్క డివైడ్ చేశారు. బారుగా ఒక 3 రూములు ఒక షటరు, ఇంకో పక్కన వచ్చేసి బారుగా 3 రూములు అనేది ఒక షటర్ ఇచ్చారు. బయట వచ్చేసి కామన్ వాష్రూమ్ అనేది పక్కన కూడా మనకి గల్లీ అనేది ఉందన్నమాట. పిల్లర్స్ హౌస్ అంటే లోన్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఒక షటర్ వచ్చేసి మనకి రిలయన్స్ వాళ్ళు తీసుకున్నారు, అది వచ్చేసి మనకి రెంట్ 10,000 ఇస్తున్నారు. పక్కన మీరు చూసే ఈ వీడియోలో ఈ రెంట్ వచ్చేసి 11,000 అనేది వస్తుందన్నమాట. హౌస్ కన్స్ట్రక్షన్ కట్ అయితే మనకి 7 సంవత్సరాలు అవుతుంది. సో అందుకని చాలా స్టాండర్డ్గా ఉందన్నమాట. పిల్లర్స్ హౌస్, పిల్లర్ సైజు కూడా మీకు డాబా ఎక్కిన తర్వాత మీరు చూడొచ్చు, క్లియర్గా చూపిస్తాను. పిల్లర్ సైజు కూడా చాలా పెద్దదండి. సో పిల్లర్ సైజు మీరు ఒకసారి క్లారిటీ చూడొచ్చు. అలాగే మీకు బోరు, పంపు, మున్సిపాలిటీ వాటర్, మిషన్, భగీరథ పైప్స్ అన్నీ కూడా మనకి ఈ ప్రాపర్టీ ద్వారా వస్తున్నాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అన్ని మీకు చుట్టూ కూడా మనకి ఒకసారి వాస్తుపరకంగా ఉంది అని చెప్పడానికి చుట్టూ గల్లీ కూడా ఇచ్చారు. అది కూడా మీకు అనేది వీడియోలో చూపిస్తాను అనమాట. మనకి ట్యాబ్స్ కూడా ఉన్నాయి. సో ఇబ్బంది అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మొత్తం కూడా కమర్షియల్ ఏరియా అండి. గజం వచ్చేసి 30 నుంచి 35,000 అనేది ఇక్కడ గజం అనేది నడుస్తుంది. మెయిన్ రోడ్ నుంచి కేవలం 250 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. రెంట్ వచ్చేసి మనకి 21,000 అనేది రెంట్ వస్తుంది. మీరు 50% అనేది మనకి ఈ ఇల్లు కొన్న తర్వాత మీరు లోన్కి వెళ్ళినా సరే 50% అనేది మనకి రెంట్ రూపంలోనే మనకి వెళ్ళిపోతుంది. మీరు కేవలం కట్టుకోవాల్సిన చిన్న అమౌంట్ అయి ఉంటుంది. సో ఇంత మంచి అవకాశాన్ని కేవలం మనకి 80 లక్షలు మాత్రమే చెప్తున్నారు. సో వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత వీడియోలో ఓనర్ నెంబర్ ఉంటుంది. ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. లేదు అనుకుంటే కింద మరో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసినా స్వయంగా మేమే వచ్చి ప్రాపర్టీ అనేది మీకు చూపిస్తాం అనమాట. సో పైకి వెళ్ళిద్దాం. పైన కూడా మనకి ఏంటంటే 4 ట్యాంకర్లు అనేది ఉన్నాయన్నమాట. క్షమించాలి, 4 ట్యాంకులు అనేది ఉన్నాయి. సో వాటర్ పరంగా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. పోర్షన్కి 2 చొప్పున మనకి 4 ట్యాంకులు ఉన్నది. సో చూడొచ్చు వీడియోలో కూడా మనకి ఏంటంటే పిల్లర్స్ హౌస్ అనేది ఉన్నదన్నమాట. సో మనకు కింద నుంచి పైకి రావడానికి స్టెప్స్ కూడా మనకి చూడొచ్చు మీరు వీడియోలో. మనందరికీ తెలుసు కాలువడులో కేబుల్ బ్రిడ్జి అనేది నిర్మించడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ కేవలం కేబుల్ బ్రిడ్జికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా కేబుల్ బ్రిడ్జి అనేది ఓపెన్ చేస్తే 100% అనేది వరంగల్ క్రాస్ రోడ్కి అనేది భూమి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని అనేది మీరు మిస్ చేసుకోకండి. మనందరికీ తెలుసు ఆటోనగర్ అంటే అన్ని 4 వీలర్స్ రిపేర్ కానివ్వండి, హైడ్రాలిక్ ప్రాబ్లం కానివ్వండి, ఆయిల్ బ్రేక్స్, పెద్ద వెహికల్స్ ఏదైనా సరే ఇక్కడికే వచ్చి రిపేర్ చేసుకోవాల్సిన సంగతి. సో అందుకని మీకు వెహికల్స్ కూడా మీకు రన్ అవుతూ ఉంటేనే చూడొచ్చు కూడా మీరు.